సో, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఈ వైట్ కలర్‌ని ఎలా రిమూవ్ చేయాలి? బ్యాక్‌లో ఉన్న ఫ్లవర్స్‌తో ఎలా మ్యాచ్ చేయాలనేది ఓకే. సో, ఫస్ట్ అయితే ఏ కలర్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇందులో నేను ఈ టెక్స్ట్ వరకు డిలీట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నేను లాసో టూల్ తీసుకొని ఇలా ఒక సర్కిల్‌నయితే గీసుకుంటున్నాను. ఈ టెక్స్ట్ వరకు. ఓకే. సో, మనకి సర్కిల్ అయితే సెలెక్ట్ అయింది సర్కిల్ లాగా. సో, ఇప్పుడు దానికి నేను సెలెక్ట్‌లోకెళ్ళి కలర్ రేంజ్‌లోకెళ్తే చూస్తే మీరు సెలెక్ట్ ఎంత వరకైతే చేసుకున్నామో అంతవరకు వచ్చింది. సో, దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఎంతవరకు కావాలో దాన్ని అంతవరకు అడ్జస్ట్ చేస్తూ దాన్ని చూసుకొని టెక్స్ట్ వరకే సెలెక్ట్ అయి ఉందా లేదా చూసుకొని ఓకే క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేస్తే మనం చూస్తే టెక్స్ట్ వరకు మాత్రం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్‌లోకెళ్ళి మాడిఫైలోకెళ్ళి ఎక్స్‌పాండ్, ఎక్స్‌పాండ్ క్లిక్ చేసి ఒక 2 గాని, 3 గాని పెట్టేసి 3 కాకుండా 4 పెట్టేసి ఓకే క్లిక్. సో, ఓకే క్లిక్ చేస్తే మన షేప్ అనేది కొంచెం మన ఏరియా కన్నా ఎక్స్‌పాండ్ అయింది కొంచెం. ఓకే. సో, ఈ ఎక్స్‌పాండ్ అయిన తర్వాత ఫైల్‌లోకెళ్ళి ఫిల్, ఫిల్ మీద క్లిక్ చేసి కంటెంట్ అవేర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేద్దాం. సో, ఓకే క్లిక్ చేస్తే చూస్తే మీరు మనకి టెక్స్ట్ అయితే మాయమైపోయింది. ఇక్కడ ఫ్లవర్స్‌ని మనం క్లోన్‌తో మ్యాచ్ జేసుకోవాలనమాట. ఇలా, ఇలా. కొన్ని ఇమేజెస్ అన్నీ మ్యాచ్ అయిపోతాయి. ఏవైతే మ్యాచ్ అవ్వలేదో వాటిని మాత్రం మనం ఇలా క్లోన్స్‌తో ఎడిట్ చేసుకోవాలి. సో, ఇలా జేసుకుంటే నేచురల్‌గా మనకి ఆ ఫీల్ అయితే వస్తది. టెక్స్ట్ రిమూవ్ అయిన. సో, ఇక్కడ రిమూవ్ అవ్వలేదు గాబట్టి, ఈ ఇమేజ్ రిమూవ్ అవ్వాలంటే ఇమేజ్ క్వాలిటీ గూడా ఉండాలి. సో, ఇమేజ్ అంత హై క్వాలిటీ గాదు. మీరు చూస్తే రిజల్యూషన్ చాలా తక్కువ ఉంది. సో, మీరు చేసేటప్పుడు అలా చేయండి. అండ్ ఇలాంటి ఏరియాస్‌లో క్లోన్ స్టాంప్ టూల్ వాడి వీటిని రిమూవ్ గూడా చేయొచ్చు. ఇలా. ఈ టైప్‌లో. ఓకే.